హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ గప్పీస్ తెలుగు. ఈ వీడియో అనేది ఎవరైనా అవుట్డోర్లో ఫిష్ ట్యాంక్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఫ్రిడ్జ్ బాక్స్ని ఏ విధంగా సెట్ చేయాలి, దాన్ని ఏ విధంగా హోల్స్ని సీల్ చేయాలి, దానికోసం ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇంకా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం తీసుకోవాల్సిన మెటీరియల్ వచ్చేసి ఎంసీలు. ఈ ఎంసీలు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఫ్రిడ్జ్ బాక్స్లో ఉన్న హోల్స్ని కవర్ చేయడానికి. ఇది సాధారణంగా మనకి హార్డ్వేర్ షాప్లో అయితే దొరుకుతుందండి. ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ అలాగే 20 రూపీస్ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. మీరు దీంట్లో 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అయితే ఉంటాయండి. వాటి రెండింటిని కూడా మనం మిక్స్ చేసి అప్లై చేయవలసి ఉంటుంది. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, అలాగే ఇంకోటి వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది అనమాట. వీటిని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసి అప్లై చేయవలసి ఉంటుంది. అలాగే దీంట్లో కలర్స్ కూడా ఉంటాయండి. వైట్ కలర్ ఉంటుంది, అలాగే బ్లాక్ కలర్ ఉంటుంది. నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేసినట్లయితే ఇది కంప్లీట్ బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది. మీరు చూసుకోవచ్చు. నేనైతే బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేసినట్లయితే కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. అలా బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాతే మనం అప్లై చేయవలసి ఉంటుంది అనమాట. దీన్ని సరిగ్గా మనం మిక్స్ చేయనట్లయితే ఇది సక్సెస్ అయితే అవ్వదు. ఈ ఎంసీల్ అనేది ఊడొచ్చేస్తుంది బయటికి. మీరు చూసుకోవచ్చు. నేను బాగా మిక్స్ చేశాను, బ్లాక్ కలర్గా అయితే రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అయితే నేను 2 ఫ్రిడ్జ్ బాక్సులు అనేవి తీసుకున్నాను. ఆల్రెడీ వీటికి కొంచెం పెద్ద పెద్ద హోల్స్ ఉంటే వాటిని నేనైతే కవర్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద హోల్స్ అనమాట. వీటినైతే నేను ముందే కవర్ చేసుకున్నాను. ఇంకా దీంట్లో చాలా హోల్స్ అనేవి ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా నేను ఇప్పుడైతే కవర్ అయితే చేస్తాను. మీరు చూసుకోవచ్చు. దీంట్లో చాలా హోల్స్ అనేవి ఉంటాయి. వాటినన్నింటినీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అలా ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మనం ఎంసీలు అయితే పెట్టుకోవాలి. వితౌట్ ఎంసీలు మనం పెట్టుకోకుండా వాటర్ వేసినట్లయితే పక్కగా వాటర్ అనేది లీక్ అయిపోతుంది. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని కూడా మనం కవర్ చేసుకోవాలి. మీరు చూసుకోవచ్చు. నేను చిన్న బైట్ అనేది తీసుకున్నాను. దాన్ని నేను వాటర్తో కవర్ అయితే చేస్తాను అనమాట. ఇలా వాటర్ డిప్ చేసి మనం అప్లై చేసినట్లయితే మన ఫింగర్కి అంటుకోకుండా ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వరుసగా ఉన్నాయి కదా, వీటిని అన్నింటినీ కూడా నేను అప్లై అయితే చేస్తున్నాను ఎంసీలు. మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం దీన్ని కొన్ని గంటల సేపు ఆరనివ్వాలన్నమాట. అలా ఆరనించిన తర్వాతే మనం వాటర్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం అప్లై చేసిన వెంటనే వాటర్ వేసినట్లయితే ఈ ఎంసీల్ అనేది వర్కౌట్ అవ్వదు, ఊడిపోతుంది అనమాట. సో అప్లై చేసిన తర్వాత కొన్ని గంటల సేపు దీన్ని ఆరనివ్వాలి. ఓకేనా. ఇలా కంప్లీట్గా ఈ ఫ్రిడ్జ్ బాక్స్ అంతా కూడా అప్లై చేసి మంచిగా దాన్ని ఆరబెట్టి తర్వాత నేను ఒక ప్లేస్లో అయితే ఇన్స్టాల్ అయితే చేసుకున్నాను. మీరు చూసుకోవచ్చు. వాటర్ అనేది ఫిల్ చేస్తున్నాను అనమాట. మనం ఇలా వాటర్ ఫిల్ చేసినప్పుడే మనం ఫ్రిడ్జ్ బాక్స్ చుట్టూరు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎక్కడి నుంచి అయినా వాటర్ లీక్ అవుతుందా ఏంటనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. నేనైతే వాటర్ ఫిల్ చేస్తున్నాను. సైడ్ అయితే చూసుకుంటున్నాను. ఏ విధమైన వాటర్ లీకేజీ అనేది లేదు. ఓకేనా. మీరు కూడా మంచి ప్లేస్లో అనేది దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. నేనైతే వాటర్ అనేది తీసుకున్నాను. నేనైతే బోర్ వాటర్ అయితే తీసుకుంటానండి. నేను ఏ విధమైన ట్యాప్ వాటర్ కానీ టిన్ వాటర్ కానీ అయితే యూజ్ చేయను. ఓకేనా. మీరు చూసుకోవచ్చు. దీంట్లో అయితే ఫుల్గా వాటర్ అనేది నింపేశాను. ఏ విధమైన వాటర్ లీకేజ్ అనేది లేదు. మీరు చూసుకోవచ్చు. 2 ట్యాంకుల్లో కూడా వాటర్ అనేది ఫుల్గా నింపేశాను. ఈ విధంగా వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఆల్మండ్ లీఫ్ అనేవి యూజ్ చేస్తాను అనమాట. ఈ ఆల్మండ్ లీవ్స్ ఎందుకంటే కనుక వాటర్కి మంచి నేచర్ని అనేది ఇస్తుంది అనమాట. ఫిష్కి ఏ విధమైన స్ట్రెస్ లేకుండా అలాగే వాటర్కి మంచి బెనిఫిట్స్ అనేవి ఈ ఆల్మండ్ లీఫ్ అనేవి ఇస్తాయి అన్నమాట. అందుకని నేను వీటిని అయితే యూజ్ చేస్తాను. ఫ్రిడ్జ్ బాక్స్కి వచ్చేసి 3 to 5 వేసుకుంటే సరిపోతాయి. ఓకేనా. నేను మొత్తం ఈ 2 ఫ్రిడ్జ్ బాక్సుల్లో ఈ ఆల్మండ్ లీఫ్ అనేవి వేసుకుంటున్నాను అనమాట. ఇవి వేసుకున్న తర్వాత ఒక 24 అవర్స్ పాటు మనం వాటిని ఈ విధంగా విడిచిపెట్టేయాలి. ఆ తర్వాత 24 అవర్స్ అయిన తర్వాత ఈ వాటర్ అనేది యెల్లోయిష్లోకి మారుతుంది. ఆ విధంగా మారిన తర్వాత దీంట్లో మనం ఫిషెస్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. వీడియోకి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నన్నైతే అడగండి. ఓకేనా. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే నేనైతే రెస్పాండ్ అవుతాను. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వన్ స్మాల్ రిక్వెస్ట్ వచ్చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చేసే ఈ పని నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తుందండి. ఓకేనా. థ్యాంక్ యూ.